గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అయిన ముంబైలో అయితే ఉన్నాను. ఈ రోజు మనం అయితే స్పెషల్ జర్నీ అయితే చేయబోతున్నాము. ట్రైన్ నంబర్ చూసుకుంటే 10103 ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మడ్గావ్ మధ్యలో అయితే నడుస్తుంది మాండవి ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ ఇస్తున్నారో అది చూసుకొని అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇలా మనం లోపలికి రాగానే 1 నుంచి 7 వరకు సబర్బన్ ప్లాట్ఫామ్స్, 8 నుంచి 18 వరకు అయితే కంప్లీట్ గా మెయిల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ బండ్లు ఏమున్నా 8 నుంచి 18 వరకు అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఏవిఎం మిషన్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే సబర్బన్ ప్లాట్ఫామ్స్ అటు సైడ్ మనము ఇటు అయితే వెళ్ళాలి. సో అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మాండవి అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచి అయితే డిపార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. టైం చూసుకుంటే 6:57 అవుతుంది. 7:10కి అయితే మాండవి డిపార్చర్. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 16కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ గా వెయిటింగ్ హాల్ లాగా అనేది అండ్ బోర్డ్స్ అయితే అన్ని బోర్డ్స్ అయితే రాసి ఉంటాయి ఏ ట్రైన్ ఎక్కడెక్కడ అనేది. 14, 15, 16, 18 ప్లాట్ఫామ్ సైడ్ వెళ్తుంటే మనకి స్లీపింగ్ పాడ్స్ అండ్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే ఇవన్నీ అయితే ఇటు సైడ్ ఉంటాయి. అండ్ మనం 16 ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాము. రాగానే మనకి 16, 17, 18 ప్లాట్ఫామ్స్ అయితే ఇటు ఉంటాయి. ఇటు 14, 15 అయితే ఇటు వస్తాయి. సో మనము మన ట్రైన్ డిపార్ట్ అయ్యేది 16 నుంచి కాబట్టి సో మన ట్రైన్ కూడా ఇటు ఉంది 16th ప్లాట్ఫాము. సో 10103 నౌ ముంబై మడ్గావ్ మాండవి అయితే 16 నుంచి డిపార్ట్ అవుతుందని అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఒకసారి మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. సో ట్రైన్ నెంబర్ చూసుకుంటే ముంబై నుంచి మడ్గావ్ మధ్యలో చూసుకుంటే 10103, అదే మడ్గావ్ నుంచి ముంబై మధ్యలో చూసుకుంటే 10104. ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతుంది. సో మడ్గావ్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ మాండవి అటు సైడ్ నుంచి కూడా డిపార్ట్ అవుతుంది. ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సో టోటల్గా ట్రావెల్ టైం వచ్చి 14 hours 45 minutes అయితే తీసుకుంటుంది. టోటల్గా నెంబర్ ఆఫ్ హాల్స్ వచ్చి 18 హాల్స్ అయితే తీసుకుంటుంది. దీని యావరేజ్గా స్పీడ్ వచ్చి 39 kilometers అయితే ఉంటుంది. ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చి కొంకన్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం వచ్చి సిఎస్టీ డివిజన్ వాళ్ళు అయితే ఆపరేట్ చేసుకుంటా కొంకన్ రైల్వేస్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది కంప్లీట్ గా బ్యూటిఫుల్ జర్నీ అయితే ఉంటుంది. సో మన కోచ్ అయితే S4 లో అయితే మనకి అనేది అప్పర్ మిడిల్స్ వచ్చినాయి, లోవర్ సైడ్ లోవర్ అయితే రాలేదు. దీని ఇనాగరేషన్ వచ్చి 1999 లో అయితే దీన్ని ఇనాగరేట్ చేశారు. June 7th రోజు అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు మాండవికి. సో దీంట్లో ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్ అయితే ఉంటాయి. ప్యాంట్రీ కార్ ఎందుకంటే ఇది ఫుడ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కాబట్టి అండ్ పర్టికులర్గా ప్రతి ఫుడ్ కానీ ప్యాంట్రీ కార్లో రెడీ అవుతుంది అండ్ వేడిది అయితే సర్వ్ చేస్తారు. సో అందుకని మనం అంతా గ్యాంగ్ 4 members వెళ్తున్నాం కాబట్టి అంతా ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము దీంట్లో. సో టోటల్గా కిలోమీటర్స్ వచ్చి 581 kilometers అయితే కవర్ చేస్తుంది ముంబై నుంచి మడ్గావ్ మధ్యలో అయితే. ముంబై టు గోవా అని చెప్పొచ్చు. అండ్ ఏంటంటే రోహా నుంచి మజోర్దా వరకు అయితే 120 kilometer పర్మిషన్ అయితే ఉంటుంది మన మాండవికి అయితే. మీరు ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ గా కొంకన్ రైల్వేస్ కాబట్టి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని మీరైతే మాన్సూన్ జర్నీ కొంకన్ రైల్వేస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇండియాలోనే ఒక టాప్ లిస్ట్ లో అయితే ఉంటుంది. మ్యాండేటరీగా చేయాలని అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ల్యాండ్స్కేపింగ్ కానీ కొండలు, వెస్టర్న్ ఘాట్, ఎన్నో టనల్స్ వస్తాయి. సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. సో లోకో లింక్ ఏం చేసారో అది ఒకసారి చూసుకుందాము. తర్వాత మనకి టైం అయితే లేదు, ఇంకా 1 minute లో డిపార్చర్ అయితే పడిపోతుంది. ఏదైతే లోగో లింక్ అని చెప్పాను 37027 పూణే షెడ్ కి సంబంధించిన WAP7 అయితే మనకి పుల్ చేస్తుంది మాండవికి. దీనికైతే మాండవికి RSA ఉంది, రేట్ షేరింగ్ అయితే ఉంది కొంకన్ కన్యా నుంచి. కొంకన్ కన్యా ఎట్లా అంటే అక్కడ నైట్ డిపార్చర్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ వరకు అయితే మనము CSTకి అయితే వచ్చేస్తుంది. సేమ్ నైట్ జర్నీ అనమాట కొంకన్ కన్యా. మాండవి అనేది డే మొత్తం కంప్లీట్ గా డే అయితే కవర్ చేస్తుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 17కి దేవగిరి అయితే వచ్చింది. లింగంపల్లి CSMT దేవగిరి. ఇది వయా నాందేడ్ అయితే వస్తుంది, నాందేడ్ నాసిక్ రోడ్. 39431 లాలాగూడ WAP7 అయితే లీడ్ చేస్తుంది. సేమ్ RSA విత్ గౌతమి దేవగిరి.
జస్ట్ అది అరైవ్ అయింది, దాని వీడియో తీసుకుని మా ట్రైన్ డిపార్ట్ అయింది. సో మన ట్రైన్ అయితే 8 minutes డిలేతో అయితే డిపార్ట్ అయింది, 9 minutes డిలేతో అయితే డిపార్ట్ అయింది సిఎస్ఎంటీ నుంచి. छत्रपति शिवाजी महाराज टर्मिनस. మనోడు లైన్లోకి ఎట్లా తీసుకుంటున్నాడు చూడండి, మెయిన్ లైన్లోకి. సో ఇప్పుడు కొంచెం రైల్ ఫ్యాన్ కంటెంట్ అయితే తీసుకున్నాము. ఈ ముంబై సబర్బన్స్ అన్నీ కవర్ చేద్దాము, తర్వాత కొంచెం లొకేషన్స్ అవన్నీ ఎంజాయ్ చేయండి మీరు. कोल्हापुर मुंबई.
టోటల్గా 9 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 13 మినిట్స్ డిలేతో అయితే మనము దాదర్ సెంట్రల్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి DR. ఇక్కడ 12 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే 10th ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 117 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే, ఇక్కడ నుంచి 19 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. మెయిన్గా ఏంటంటే దాదర్ వచ్చి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ముంబైకి. ఏ ట్రైన్ CST నుంచి స్టార్ట్ అయినా, మన హైదరాబాద్ వెళ్ళవలసిన ట్రైన్స్ అయినా ఏదైనా కానీ దాదర్లో అయితే ఫుల్ ప్యాక్ అవుతాయి ట్రైన్స్. సో ఇక్కడ కూడా చాలా మంది జనాలు అయితే ఎక్కారు. మనం CST నుంచి దాదర్కి వచ్చాము కదా, ఫుల్ బండి అయితే చాలా ఖాళీ ఉండే. ఇప్పుడు చాలా కొంచెం ప్యాక్ అవ్వడం స్టార్ట్ అయింది. ముందు తానేలో చూద్దాము, పన్వేల్లో చూద్దాము. పన్వేల్ నుంచి కొంకన్ రైల్వేస్ రూట్ తీసుకుంటారు కాబట్టి చూద్దాము. మెయిన్ లైన్ డిపార్చర్, అందుకనే ఈ మాత్రం ఎక్సలరేషన్ అయితే తీసుకున్నాడు. దాదర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. ఇక్కడ మనం చూసుకుంటే ముంబై LTT లైన్ అయితే వచ్చి మన లేన్లో కనెక్ట్ అవుతుంది. సో అది ముంబై LTT వెళ్ళే లేన్స్ అక్కడ చూసుకుంటున్నారు కదా, ముంబై LTT వెళ్ళే లేన్స్. మనము CST లైన్లో నుంచి అయితే వచ్చాము. విశాఖపట్నం LTT కానీ, కాకినాడ LTT కానీ, అన్ని ట్రైన్స్ LTTకి వెళ్తాయి. సో టోటల్గా 33 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 13 మినిట్స్ డిలేతో అయితే తానేకి వచ్చేసినాము. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే THNE. సో మనకి ఇక్కడ జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. సో మనకి డిపార్చర్ కూడా దొరికేసింది. తానేకి వచ్చి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి 179 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. తానే అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్ ముంబైలో కూడా. ప్రొసీడ్ అయితే పడలేదు, చూద్దాము ఇంకా ఏ టైంకి తీస్తాడో. 13 మినిట్స్ డిలే వచ్చింది కదా, ఇంకా ఏమైనా డిలే అవుతాడా లేదా చూద్దాము. మన ట్రైన్ అయితే తానే నుంచి డిపార్ట్ అయింది. యాక్సలరేషన్ చూస్తున్నారు కదా, మెయిన్ లైన్ డిపార్చర్.
టోటల్గా మనం 66 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 16 మినిట్స్ డిలేతో పన్వేల్కి అయితే వచ్చాము. పన్వేల్ అనేది జంక్షన్ అని అంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి కర్జత్ లేన్ అయితే అలాగ అవుతుంది. సో అందుకనే జంక్షన్ అని అంటారు. మనం ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన వచ్చి మ్యాంగ్లూర్ సిఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది మనకి డైలీ పన్వేల్ అయితే ఈ మాండవికి అయితే జింగ్ అవుతుంది. సో జస్ట్ మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్. ఇక్కడ డైలీ చూసుకుంటే 139 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అయితే ముంబైలో డిపార్ట్ అయిందో అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. కొంకణ్ రైల్వేస్ లో వర్షం పడుతూ అలా జర్నీస్ చేస్తూ ఉంటే ఆహా ఉంటుంది ఆ మజా. వర్షంలో వేడివేడిగా ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఫుడ్ తింటూ ఉంటే ఉంటుంది చూడండి. సో మనమైతే పన్వేల్ నుంచి డిపార్ట్ అయిపోయాము. జస్ట్ ఇలా 3 మినిట్స్ హాలిడే అయితే తీసుకున్నాడు. కనిపిస్తుంది ట్విన్స్. స్టేషన్ కోడ్ వచ్చి PNVL పన్వేల్. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము తీసుకున్నాము. సో అవన్నీ టేస్ట్ అయితే చేసాం లోపలికి వెళ్ళి. దీంట్లో కంప్లీట్గా ఫుడ్ బ్లాగ్ కూడా కొంచెం మిక్స్ అవుతుంది. చాలా లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఆల్రెడీ చెప్పాను మాండవీల్ అనేది వేడివేడిగా సర్వ్ చేస్తారు ప్రతిదీ ఫుడ్ ఐటమ్. కానీ ఇంట్లోనే ఇచ్చేసినాను ఫుడ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని. సో ఏమేమైతే తీసుకున్నామో అదైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే వెజ్ కట్లెట్, బర్గర్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, సమోసా, ఇంకా ఉప్మా, ఇంకా ఉప్మా స్వీట్ అది. ఇవైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మనకి లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, స్నాక్స్ కూడా ఉంటుంది ఈ మాండవీలో. ఇవైతే టేస్ట్లు చేసి ఎట్లా ఉందో చెప్దాము. అండ్ ప్రైస్ వేరియేషన్లో చూసుకుంటే దీని మీద ప్రైస్ అనేది ఉంటుంది, అట్టల మీద ప్రైస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి అయితే ఉండదు. మనమైతే టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకున్నాం మనము. కట్లెట్ చూసుకున్నాము. వేడివేడిగా కట్లెట్ అయితే బాగుంది. ఇంకోటి మనం సరే బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ అయితే కూడా బాగుంది వేడివేడిగా. ఉప్మా పెట్టమంటావా? మా వాడు ఉప్మా తింటాడు, తెల్ల ఉప్మా పెట్టినది. కానీ నిజంగా బాగుంది ఉప్మా. ఒప్పుకోబుద్దవట్లేదు కానీ ఉప్మాయే బాగుంది అన్నిటికంటే. స్వీట్ కూడా బాగుంది. బర్గర్ చూస్తున్నాము. బర్గర్ కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లుందో. బర్గర్ ఎంత బాగుందంటే అన్నిటికంటే ఎక్కువ బర్గరే నచ్చింది నాకు. పన్వేల్ దాటిన తర్వాత మన నెక్స్ట్ హాలిడే అయిన మన్గావ్కి దగ్గరలో ఉన్నాము. సో వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. టైం చూసుకోవచ్చు 10:25 అవుతుంది. షెడ్యూల్ ప్రకారం 10:25కి అయితే ఉండాలి. బట్ ఇంక మడ్గావ్ కాదు. మొత్తం బయటకు కనబడుతుంది. మన్గావ్కి అరవ్ అవుతున్నాము.
171 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మన్గావ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ చూసుకుంటే 41 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనం అఫీషియల్గా మన్గావ్ నుంచి కొంకణ్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. డివిజన్ చూసుకుంటే రత్నగిరి డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. వర్షం చూస్తున్నారా, కొంకణ్ రైల్వేస్ ఈ వర్షం ఇలానే సాగుతుంది. మనం కూడా జర్నీని ఇలానే సాగిద్దాము. మనం ఆ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ జర్నీని ఇలానే ఎంజాయ్ చేస్తూ మాన్సూన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ ఇది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ తర్వాత. క్లౌడ్స్ చూడండి, బాబా బాబా గుండెలకి ఆనుకొని పోతున్నాయి. తిరునెల్వేలి జామ్నగర్ ట్రైన్ ఓవర్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. మనకి ఇంకా ఎన్నో క్రాస్ ఓవర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ లైన్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి ఫస్ట్ స్టేషన్ లూపే క్రాస్ ఓవర్ అయితే చూసుకున్నాము. వర్షం అయితే ఆగనంటుంది, జర్నీ కూడా సాగనిస్తుంది. సో అలానే మనం కూడా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నాము. సో దేని గురించి నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా మాండవి జర్నీ చేసిన, నాకు ఇవి అయితే చాలా నచ్చినాయి. సో మళ్ళీ ఇది రాగానే ఫస్ట్ నేను తీసుకున్నాను. వేడిగా అయితే సర్వ్ చేస్తారు, వేడిగా ఉంది. పట్వం కింద అయితే చాలా వేడిగా ఉంది. సో ఇది టేస్ట్ అయితే చేసి మీకు చెప్తాను ఎట్లుందో. ఈ వడ ఏదైతే వడ ఉందో చాలా టేస్ట్ ఉంది, క్రిస్పీ ఉంది. తింటుండే ఆ టేస్ట్, మళ్ళీ కెచప్ ఇచ్చిండు, వర్త్ అసలు, పైసా వసూలు అసలు. జర్నీ పైసా వసూలే. అండ్ ఇదేదైతే 50 రూపీస్ కాల్ చేసిండో ఈ 50 రూపీస్ కూడా వర్తే. సో చాలా బాగా అనిపించింది.
సో టోటల్గా 239 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే కేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. కొంకన్ రైల్వేస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ కేడ్. సో 3 minutes బిఫోర్ అయితే మనం కేట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 49 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే కేట్లో. జస్ట్ సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి మన క్రాసింగ్స్ అవి ఉంటే మనం రికార్డ్ చేయాలి. అంతగా అంటే లొకేషన్స్, టనల్స్, బ్రిడ్జెస్ ఇవే మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. అండ్ ఇంకో విషయంలో ఫుడ్ విషయంలో అయితే మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు కేట్ రైల్వే స్టేషన్. వర్షం యాజ్ యూజువల్ వర్షం అయితే ఆగే సమస్యనే లేదంటుంది. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ లాంజ్ అయితే ఉంది కేట్లో. మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. అందరు జనాలు అయితే దిగేసి అయితే వెళ్ళిపోయారు. సో డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో కేట్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో చాలాసేపు అయితే తీసుకున్నాం, దగ్గర 10 నిమిషాలు హాల్ట్ అయితే తీసుకుంది కేట్లో. $268 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే చిప్లన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి CHI. సో ఇక్కడ 70 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 1 ట్రైన్ అయితే ఒరిజినేట్ అవుతుంది. అండ్ మనం చూసుకుంటే వర్షం తగ్గే ఛాన్సే లేదంటుంది. సేమ్ అదే యాజ్ యూజువల్. అండ్ ఇంకోటి చూసుకుంటే మనము 2 minutes డిలేతోనైతే చిప్లన్కి అయితే వచ్చాము. సో చాలా ఇంకోటి ఏంటంటే చాలా జింక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాము ఆ జింక్స్ క్యాప్చర్ చేస్తామా ఎట్లుంటుంది ఏంది అనేది. సో ఎక్కువ వర్షంలో కూడా తడవద్దు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిననుకో. ముందే రేపు గోవాలో స్టే ఉంది. సో చిప్లన్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. బాగానే ఉంది. చిప్లన్లో వాటర్ ఫిల్లింగ్స్ అయితే చేస్తారు. మెయిన్ ఇటు సైడ్ ఉంది స్టేషన్ అనేది. చిప్లన్లో కూడా మీరు చూసుకుంటే ఇటు సైడ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇవైతే ఉన్నాయి. సో అమ్యూనిటీస్ ఏమున్నా ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడే ప్యాంట్రీ కార్కి అయితే వచ్చాము. ప్యాంట్రీలో రికార్డ్ అలౌ లేదన్నారు. వాళ్ళ సేఫ్టీ కూడా మనం వినాలి కాబట్టి రికార్డ్ అయితే చేయలేదు. ప్యాంట్రీ నుంచి బయటకు వచ్చాము. అండ్ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చాము ప్యాంట్రీ కార్లో. అంటే మేమంతా నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ది అన్ని ఫుడ్ ఆర్డర్స్ అయితే నాన్ వెజ్ది పెట్టాము. చూద్దాము ఫుడ్ ఎట్లా టేస్ట్ ఉంటుంది. అంటే ఫ్రెష్గా ఇప్పుడే మేము ప్యాంట్రీ కార్ మేనేజర్తో మాట్లాడుకున్నాము. ఎట్లా అంటే మాకు అంతా ఫ్రెష్గా కావాలి, ప్రతిదీ వేడివేడిగా అయితే మీరు సర్వ్ చేయాలని చెప్పాను. సర్వ్ చేస్తారు, చూద్దాం. ఇంకా అంతే మేము మా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. తెచ్చిస్తారు. మేము ప్లేట్స్ కూడా అడిగినాము, ప్లేట్స్ కూడా ఇచ్చేస్తామని చెప్పి అయితే చెప్పారు. అంతే. ఇక్కడైతే నాకు తెలిసి క్రాసింగ్ అయితే ఉంది, అందుకని అయితే లూప్లో తీసుకున్నాడు. సో కామాతి రైల్వే స్టేషన్లో మనకి లూప్ అయితే వేసాడు. ఏదో ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే ఉంది. సో చూద్దాం ఏ ట్రైన్ అనేది క్రాస్ ఓవర్ అయితే రికార్డ్ చేద్దాము. నేను కూడా కెమెరా పట్టుకున్నాను, ఎందుకంటే ఫోటో కూడా తీసుకోవాలి. ఈ మాన్సూన్లో జర్నీస్, ఈ మాన్సూన్
బాగుంటుంది. అందుకనే ఫోటోలు కూడా తీయాలి, ఒక సైడ్ నుంచి రికార్డ్ కూడా చేయాలి. టాస్క్ ఇది. సో క్యాప్చర్ అయితే చేసాము. సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే ఏదైతే మేము రికార్డ్ చేసి చూపించానో ఆ ట్రైన్ వచ్చి తిరువనంతపురం సెంట్రల్ ఇంకా ముంబై ఎల్టీటీ నేత్రావతి అయితే జింగ్ అయింది. సో చూసారు కదా, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు లోకో పైలట్ నుంచి. ఇంకా చాలా అయితే జింగ్స్ ఉన్నాయి, అవి కూడా క్యాప్చర్ చేసాం అండ్ కవర్ కూడా చేసాము. సో అందరం కూర్చున్నాము, ఎందుకంటే లంచ్ ఆర్డర్ చేసాం కదా, లంచ్ అనేది వస్తుంది. సో దానికోసం మేము ఆకలిస్తుంది. చూద్దాము, రివ్యూ కూడా ఇద్దాము, లంచ్ ఎలా ఉంది, టేస్ట్ అనేది కూడా చెప్దాము. అలా జరుగుతుంది, అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా క్యాప్చర్ చేస్తూ అలా వేడి ఫుడ్ తింటూ. వేడి ఫుడ్ ఇంకా రాలా, అది వచ్చిన తర్వాత చెప్తా. లంచ్ రాలేదు, ఇంకా లంచ్ కోసం వెయిట్ చేస్తాం. ఎంత కష్టం అంటే ఇప్పుడు ఆ వేడి ఫుడ్ తిని మనం నిద్రపోకూడదు. నిద్రపోకుండా బ్లాగ్ తీయాలి. ఎవరు తీయమన్నారా మిమ్మల్ని అని అడగద్దు, మీకోసం చేసేది అన్ని. ఎక్కడో వర్షం వాటర్ ఫాల్ ఉంది కనిపిస్తుంది చెట్లకి. లారీ పోతుంది.
టోటల్గా 311 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము సంగమేశ్వర్ రోడ్ స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే SGR. ఇక్కడ వచ్చి డైలీ 32 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అంటే మనం ఎక్కడ నుంచి అయితే సింగిల్ లైన్ స్టార్ట్ అయిందో మనకి ప్లాట్ఫామ్స్ మ్యాక్సిమం అనేది మొత్తం రైట్ సైడ్లో అయితే వస్తుంది. సో సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి ఏమైనా ట్రైన్స్ వచ్చినా కూడా ఆగాలి. ఇంకొన్ని రైల్వే స్టేషన్స్ ఎట్లుంటుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే మీకు చూపిస్తాను చూడండి. షెడ్యూల్ హాల్ట్ ప్రకారం 2 మినిట్స్ అయితే ఆగుతుంది. స్టేషన్ చూడండి, అందుకనే కొంకణ్ రైల్వేస్ అంటారు. ఆ దూరంలో చూసుకోండి, అది చూస్తున్నారా, అటు వచ్చి చూడండి మేఘాలతో కొండలు కమ్మేసినాయి బాబా. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకైతే ఫుడ్ అనేది వచ్చేసింది. ఫుడ్ అయితే రెడీగా ఉంది. మనము ఏంటంటే మొత్తం చూసుకుందాం ఎట్లా ఏంది ఫుడ్. ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఒకసారి డిపార్ట్ అయిపోయిన తర్వాత ఉక్షి వస్తుంది. ఉక్షి నుంచి వాటర్ ఫాల్స్ అనేది క్యాప్చర్ చేసుకొని తర్వాత మనమైతే లంచ్ అయితే చేద్దాము. సింధుదుర్గ్ ప్యాసింజర్ అయితే పోయింది. ఫుడ్ అయితే వచ్చాయని చెప్పాను కదా. సో ఇది మనం ఆర్డర్ చేసిన ఫుడ్. సో దీంట్లో అన్ని ఏమేమి ఉన్నాయనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రూట్ సలాడ్ కూడా తీసుకున్నాం అండ్ మెయిన్గా గులాబ్ జామున్ కూడా తీసుకున్నాము లాస్ట్లో డెజర్ట్. సో అది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవే అండి మనం ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాము. మనతో ఉన్న పార్థివ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాడు ఏమేమి తీసుకున్నాము. సో ఇది మేము మా అంతటికి మేము కస్టమైజ్ చేయించుకున్నాం. మాకు కావాలి అని చెప్పి మేము వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి. సో కాబట్టి మీరు చూస్తే వీళ్ళ దగ్గర ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్లో ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ అయితే ఆర్డర్ పెట్టినాము. సో 2 పలావ్ రైసులు తీసుకున్నాము. రైస్ క్వాంటిటీ గురించి మనం రైస్ ఎక్కువ తింటాం కదా. ఇది వచ్చేసరికి ఎగ్ బిర్యానీ అండి. ఇది వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ. ఇది వచ్చి చికెన్ లాలీపాప్స్, చిల్లీ చికెన్. ఇదేమో బటర్ చికెన్ అనమాట, రోటీలో కలుపుకొని తినడానికి. 3 ఏమో డెజర్ట్స్ ఇచ్చాడు మనకి. గులాబ్ జామ్ డెజర్ట్ అవైలబుల్ ఉంది. ఈ కర్రీ ఏమో ఎగ్ బిర్యానీలో తినడానికి, అదేమో ఫ్రూట్ సలాడ్. ఇవి రైతాలు, వాటర్ బాటిల్, ప్లేట్స్ కూడా మేము తినడానికి అడిగాము. ఈజీగా ఉంటుంది కదా చెప్పి మొత్తం తీసుకుని ప్రొవైడ్ చేశాడు. మొత్తం కలిపి మనుషులందరికీ కలిపి మాకు 1060 రూపాయలు అయితే అయిందండి. మనిషికి 260 రూపీస్ అయితే పడింది. 4 మెంబర్స్ 1060 రూపీస్తో బయట ఒక హోటల్కి వెళ్ళి తిన్నాం అంటే అది కాని పని. కాబట్టి అది కూడా మాండవిలో ఇలాంటి ఫుడ్ దొరకడం అనేది ఫస్ట్ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. సో కాబట్టి దట్ ఈస్ వెరీ పాజిటివ్ థింగ్. సో మీరు పెట్టిన టికెట్తో పాటు మీకు ఇన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అంటే దట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ థింగ్ అండ్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ మాండవి ఎక్స్ప్రెస్. దాని స్పెషాలిటీ అనమాట. సో కాబట్టి ఇంత చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ఇంట్లోనే ఉంటారో, ట్రైన్ టికెట్ అర్జెంట్గా బుక్ చేసుకుని ట్రావెల్ చేస్తారో మీ ఇష్టం. సో చూసుకోవచ్చు ఇది ఫుడ్ మనది. అంటే మేమంతా ఐటమ్స్ తెప్పించుకున్నాం. మనం అన్ని ఐటమ్స్ వేసుకున్నాము. 4 మెంబర్స్ ప్లేట్లో డివైడ్ చేసుకుని అనేది తింటున్నాం. రోటీ బటర్ చికెన్ మాత్రం ఇచ్చి పడేసినాం. ఎగ్ బిర్యానీ బాగుంది. చికెన్ బిర్యానీ కూడా బాగుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. లాలీపాప్ తీసుకున్నాం. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ విషయంలో కానీ ఏది కాంప్రమైజ్ లేదు. సో ఇది కంప్లీట్ చేసి రాజధాని క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. వీడియో అయితే తీసాను. For departure from platform number 2, wish you all a very happy and comfortable journey.
వచ్చిన తర్వాత ఎన్ని వాటర్ ఫాల్స్ ఎన్ని టనల్స్ మనం చూస్తున్నాము. సో ఉక్షి వాటర్ ఫాల్ చూశారు కదా, లాస్ట్ మినిట్లో అయితే క్యాప్చర్ చేయవలసి వచ్చింది. దానికన్నా ముందు ఉక్షి అనుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అసలు ఎటు సైడ్ వస్తుందో కన్ఫ్యూజన్లో రికార్డ్ చేయడం కానీ ఎటు సైడ్ వస్తుందో కన్ఫ్యూజన్లో నేను అదే అనుకున్నాను. లోపల వచ్చి మళ్ళీ రికార్డ్ చేసి చూసేలోపు ఉక్షి వాటర్ ఫాల్స్ మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోయింది. సో లాస్ట్ మినిట్లో రికార్డ్ చేసినాను. సో ఆ క్లిప్ అయితే అదే వేసినాను, మీరు చూసే ఉంటారు. సో అది మనం రత్నగిరికి అయితే దగ్గరలో ఉన్నాము. సో మీతో మళ్ళీ చూస్తే రత్నగిరి అరేవల్లో.
ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే మడ్గావ్ చండీగఢ్ గోవా సంపర్క్రాంతి అయితే జిన్ అయింది బోకా రైల్వే స్టేషన్లో. సో నేను క్యాప్చర్ చేశాను, మీరు చూశారు. అండ్ మన నెక్స్ట్ ఇక హాల్ట్ వచ్చి రత్నగిరి చూద్దాం. ఇంకా చాలా చాలా అంటే చాలా జింక్స్ అయితే ఉన్నాయి, క్రాస్ ఓవర్స్, తేజస్ కూడా ఉంది. చూసుకోవచ్చు ప్రతి స్టేషన్లో లూప్ అవుతున్నాడు మనోడు. అంటే అర్థం చేసుకోండి, యావరేజ్ స్పీడ్ 39 కిలోమీటర్ కాబట్టి ఆ మాత్రంగా అయితే లూప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో రత్నగిరికి మెయిన్ ఫేమస్గా వచ్చి కర్వ్ అండ్ రత్నగిరి అల్ఫెన్సో మ్యాంగోస్కి ఫేమస్. సో డీప్గా కర్వ్ అయితే ఉంటుంది స్టేషన్కి ముందు. సో 344 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన రత్నగిరి అయితే వచ్చేసినాము. సో కొంకణ్ రైల్వేస్లో రత్నగిరి అనేది ఒక మెయిన్ స్టేషన్ లాగా అయితే నిలబడుతుంది. స్టేషన్ కోడ్ చూసుకుంటే 6 అని. ఇక్కడ డైలీ చూసుకుంటే 103 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే రత్నగిరిలో. ఇక్కడ నుంచి 4 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే రత్నగిరి నుంచి. సింగిల్ ఇన్ సెక్షన్ కాబట్టి ఈ డిలే అనేది మ్యాండేటరీ. ముందు ప్రయారిటీ ఉన్న ఏదైతే ప్రయారిటీ ప్రీమియం ట్రైన్స్ ఉంటాయో ఆ బండ్లకు అయితే ప్రయారిటీ అనేది ఇస్తాడు సింగిల్ లేన్లో. ఏ సింగిల్ లేన్ అయినా అవిట్లకైతే పర్మిషన్ ఇస్తాడు, అది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్లో ఏదైతే క్రూ వచ్చారో ఆ క్రూ అనేది ఇక్కడ క్రూ చేంజ్ అవుతారు. టీటీస్ కానీ లోకో పైలట్ గార్డ్ అందరూ అయితే చేంజ్ అవుతారు ఇక్కడ రత్నగిరిలో. సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదంటే మన ఆపోజిట్ లో ట్రైన్ వస్తుంది మళ్ళీ రత్నగిరికి, అందుకనే మనకి క్లియరెన్స్ ఇవ్వలేదు. అదే ట్రైన్ అంటే నాగర్కోల్ నుంచి గాంధీధామ్ వెళ్ళవలసిన ప్లేస్ అయితే వస్తుంది, అందుకనే మనకైతే సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఈ రోడ్ WAP7 అయితే లీడ్ చేస్తుంది గాంధీధామ్కి. సో హైరైజ్ ప్యాంటోగ్రాఫ్ ఉంది కాబట్టి ఆ సెక్షన్ మొత్తం వైర్స్ అనేవి చాలా హైట్ ఉంటాయి, అందుకనే హైరైజ్ ప్యాంటోస్ లోకోస్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి మేబీ మనకి క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది, ఇది ఎందుకంటే కంప్లీట్ వచ్చేసింది కాబట్టి మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో రత్నగిరి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము.
484 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే కూడలి స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడతో 1 hour డిలేతోనే అయితే కూడలికి అయితే వచ్చాము. ఇక్కడ స్టేషన్ కోడ్ చూసుకుంటే KUDL. మనకి స్టార్ట్ అయితే చేసిండు, మన ట్రైన్ డిపార్ట్ కూడా అయిపోయింది. స్టేషన్ కోడ్ చూసుకుంటే KUDL. 45 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి కూడలికి. రైల్వే స్టేషన్ అయితే బాగుంది. యావరేజ్ చూస్తే 30 కొడుతున్నాడు, అర్థం చేసుకోండి ఎట్లుందో. యావరేజ్గా 30 గంటకి 30 కిలోమీటర్లు మాత్రమే పోతుంది. అలా ఉంది మనోడు. 39 అన్నా 39 కూడా పోతుంది, 30 పోతుండు. సో కూడలి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. $504 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే సవంతవాడి రోడ్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడతో 30 minutes డిలేతోనైతే సవంతవాడి రోడ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనకి ఇచ్చాడు ప్లాట్ఫామ్ నెంబర్ 3. బట్ ఇక్కడ నుంచి డైలీ చూసుకుంటే 27 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సవంతవాడి నుంచి 7 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. షెడ్యూల్ టైం ప్రకారం 2 minutes హాల్ట్ మాత్రం. డిపార్ట్ కూడా అయిపోయాము సవంతవాడి నుంచి. స్టేషన్లో అయితే ఆపాడు, అది తెలిసి క్రాస్ ఓవర్ ఉంది అనుకుంటున్నా, అందుకనే ఆపిండే. చూడొచ్చుకోవచ్చు స్టేషన్ మొత్తం గ్రీనరీగా లైట్లు వేసి మొత్తం ఎట్లా ఉంది చూస్తున్నారా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం మట్టి చూసుకున్నా మేము ట్రైన్ ఏమన్నా జిమ్ అవుతున్నారు లేదా. యాజ్ ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ ట్రైన్ కూడా వచ్చేసింది. कोंकण कन्या $552 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే కర్మాలి స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 31 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అండ్ ఒరిజినేట్ అవుతుంది, ఒక ట్రైన్ టర్మినేట్ అయితే అవుతుంది. అదే ముంబై నుంచి కర్మాలి మధ్యలో అయితే నడుస్తుంది తేజస్ ఎక్స్ప్రెస్. సో అదైతే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే ఇక్కడ నుంచి టర్మినేట్ అవుతుంది. సో అది కూడా ఈ కర్మాలి అనేది గోవా లోపలనే వస్తుంది కాబట్టి నార్త్ గోవా కిందికి వస్తుంది.
సో అందుకనే దాన్ని అయితే తేజస్ని అయితే కర్మాలి వరకు అయితే చేశారు. మడ్గాంకి చాలా ట్రైన్స్ ఉన్నాయి, బట్ కర్మాలికి అయితే తేజస్ని ఒకటి దాన్ని అయితే చేశారు. వందే భారత్ అయితే మడ్గాంకే ఉంటుంది. సో మనకి జస్ట్ ఇక్కడ షెడ్యూల్ హాల్ ప్రకారం 2 minutes. సో మన ట్రైన్ అయితే డివైడ్ అయింది కర్మాలి నుంచి. సో మజోర్దా వరకు అయితే ఏమైనా బండి వస్తే ఆగవలసి వస్తుంది. మజోర్దా తర్వాత నుంచి డబుల్ లైన్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మన డెస్టినేషన్ మడ్గాం. సో టోటల్గా 580 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మడ్గాం రైల్వే స్టేషన్కి. సో ఇక్కడతో మనము 40 minutes బిఫోర్ టైం అయితే వచ్చాము. నిన్న మాండోవి చూసుకుంటే 10 o'clock అయితే వచ్చింది. సో ఈరోజు మనం 40 minutes బిఫోర్ అయితే వచ్చేసినాము. ఒకసారి ఫేర్స్ అయితే మాట్లాడుకుందాము. ఫేర్స్ వచ్చి మేము స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసాం కాబట్టి స్లీపర్ కాస్ట్ వచ్చి 415 రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది. దీంట్లో 3 tier ఎకనామీ కూడా ఉంది. సో 3 tier ఎకనామీ కాస్ట్ వచ్చి 1100 చేంజ్ అయితే అవుతుంది. సో దీంట్లో 3 tier ఏసీ కూడా ఉంది. సో దీనికి 1300 రూపీస్ అయితే సంథింగ్ కాస్టింగ్ అయితే అవుతుంది. సో సెకండ్ ఏసీ కాస్టింగ్ వచ్చి 1800 రూపీస్ అయితే అవుతుంది సెకండ్ ఏసీ కాస్టింగ్. అండ్ ఫస్ట్ ఏసీ అయితే ఉంది దీంట్లో. ఫస్ట్ ఏసీ కాస్టింగ్ వచ్చి 2500 రూపీస్ అయితే అవుతుంది ఫస్ట్ ఏసీ కాస్టింగ్. సో ఈవెన్ ది ఫేర్స్ వచ్చి అండ్ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4 జనరల్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అండ్ స్లీపర్ వచ్చి 6 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి. 3 tier ఎకనామిక్ కోచెస్ అండ్ 4 3 tier ఏసీ కోచెస్, 2
2 AC కోచెస్, ఒక ఫస్ట్ AC కోచ్ అయితే ఉంది. టోటల్గా కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మాండవి ఎక్స్ప్రెస్. సో మనం మడ్గాంకి వచ్చేసినాం కదా, మీరు పేర్స్ ఇంకా కోచ్ పొజిషన్ అయితే మాట్లాడుకున్నాము. దాని తర్వాత మన దగ్గర పార్థివ్ అయితే ఉన్నాడు కదా, పార్థివ్ అనేది ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది మనతో షేర్ చేస్తాడు. సింపుల్ అండి, మీరు కోచ్ పొజిషన్ ఫేర్ గురించి ఉన్నారు కదా. సో ఫేర్లో మీకు ఒక సింపుల్ డీల్ జరుగుతుంది. మేమైతే స్లీపర్లో వచ్చాము ఈరోజు. నువ్వు నాకు 415 రూపాయలు ఇవ్వు, నేను నీకు లైఫ్లో ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం లాగే అనిపించి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారని చెప్పి ఇండియన్ రైల్వేస్ నీతో ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్కి 100% న్యాయం చేసిందా లేదా అని అంటే మీరు వ్లాగ్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుందండి. సో కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నా సరే, ఒక జనశతాబ్ది ఉంటుంది, ఇదే రూట్లో ఒక రాజధాని ఉంటుంది, ఒక వందే భారత్ ఉంటుంది, ఒక తేజస్ ఉంటుంది, ఇంటర్సిటీలు ఉంటాయి, అన్ని జోనర్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. అవన్నీ అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకుంటుందండి రావడానికి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దగ్గర దగ్గర 39 యావరేజ్ స్పీడ్ అంటే మేము ప్రీవియస్ వ్లాగ్స్లో చేసిన ఏ ట్రైన్తో సమానం కాదు. మేము అన్ని పెద్ద పెద్ద ట్రైన్లు ఎగిరిపోయి మాస్ ఎలివేషన్లో ట్రైన్లు చేసాం. అలాంటిది మేము కూడా అంతా సైలెంట్గా ఈ ట్రైన్ ఎక్కామంటే దానికి కారణం ఏంటంటే ఇది ఒక వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు దీనికి ఎలాంటి పేర్లు పెట్టకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రైన్ అనమాట. సో కాబట్టి ఈ ట్రైను ఎవరెక్కినా సరే కళాఖండిగా ఒకటే మాట అంటారు. సో మాకు మీరు నిజంగానే ఎవరన్నా మా ఈ వ్లాగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ట్రావెల్ చేస్తే కనుక, మీకు ట్రావెల్ చేసింది నచ్చితే కనుక మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్కి వచ్చి మంచి ట్రైన్ సజెస్ట్ చేసావయ్యని మీరు ఖచ్చితంగా కామెంట్ పెడతారు. అది నేను మాత్రం మీకు హామీ ఇస్తాను. వినయ్ కానీ నేను కానీ ఒక రైల్ ఫ్యాన్ ఎప్పుడు ఒక మాట దొరలండి ట్రైన్ గురించి. ఒక మాట రైల్ ఫ్యాన్ పాస్ చేశాడు అని అంటే ఆ ట్రైన్లో ఖచ్చితంగా విషయం ఉండే ఉంటుంది, మీరు అది ఖచ్చితంగా గ్రహిస్తారు. సో మేము ఒక 5 out of 5కి క్రైటీరియా పెట్టుకుంటే మేము 5 out of 5 చేసిందండి. అండ్ దట్టు ఫుడ్ విషయంలో మీరు కనుక ఈ ట్రైన్లో వస్తున్నారంటే టికెట్ డబ్బులు కంటే డబుల్ మీరు ఫుడ్ పెట్టుకొని రండి. ఎందుకంటే ప్రతిదీ ట్రై చేయండి. ఈ ట్రైన్లో మీరు ఏది వచ్చినా ఏ ఫుడ్ వదలకండి, అన్నీ ట్రై చేయండి. సో మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు తెలిసే ఉంటాను, నన్ను జనరల్ టికెట్ అంటారు. సో కాబట్టి వీఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ అనమాట యూట్యూబ్లో. ఇలాంటి కొలాబరేషన్ వీడియోలు కూడా ఇంకా కావాలి, కలిసి జర్నీలు చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ పెట్టండి. జనరల్ టికెట్ని పట్టమనండి, మనం తీసుకొచ్చేసుకుంటాను నన్ను. సో అది మా కంటిన్యూ. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మడ్గావ్ జంక్షన్.